నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి విశేషంగా ఎలా ఉండబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో? ఈ సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే శుభ అశుభ మిశ్రమం ఎందుకనంటే ఈ రాశికి దశమాధిపతి రవి దశమం లాభస్థానంలో ప్రయాణించడం శుభం. అదేవిధంగా ఈ రాశికి న్యూట్రల్గా ఉన్నటువంటి, న్యూట్రల్ అంటే కొంచెం వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు భాగ్యంలోకి వస్తున్నాయి, భాగ్యం నుంచి దశమంలోకి వస్తున్నాయి. అంటే 9 ఇంట్లో ఉన్న బుధ శుక్రులు 9, 10 స్థానాల మీదకు ప్రయాణిస్తున్నారు. అది కొంచెం మంచిదే. అంటే మరీ శుభం కాదు, అటనే అశుభం కాదు. 4వ ఇంట్లో గ్రహణం జరుగుతూ ఉంది. 4వ ఇంట్లో గ్రహణం అన్నప్పుడు అది మధ్యస్థం అని చెప్పచ్చు. వీళ్ళకి శుభం ఎంత ఉంటుందో అశుభం అంతే ఉంటుంది. అంటే మధ్యస్థము, లాభము లేదు, నష్టము లేదని చెప్పచ్చు. ఇది నా అనాలిసిస్ ప్రకారం. శని 5వ ఇంట్లో వక్రించాడు. 5వ ఇంట్లో వక్రించడం అంటే ఏముంది? శనేశ్వరుడు అదృష్ట స్థానము. అంటే వీళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, లేదా వాళ్ళ చదువులకు సంబంధించి, లేదు వీళ్ళ పిల్లల కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రయత్నించేసిన ప్రయత్నాలు, ఇటువంటివన్నీ కొంచెం ఖర్చులతో కూడుకుంటాయి, కొన్ని విఫలమవుతాయి. అంటే పంచమ స్థానం అంటే 5వ ఇల్లు. 5వ ఇంటి వాడు గురువు 8లో ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు. ఆయన పంచమాధిపతి అష్టమంలో ఉండడం మంచిది కాదు. అదే పంచమంలో ఉన్న గ్రహం శనేశ్వరుడు వక్రించాడు. కాబట్టి అదృష్ట స్థానం, కులదేవత, తాతగారు. ఈ సమయంలో వీళ్ళకి ఎవరైనా తాతగారు ఉంటే ఆయన పరమపదించేదానికి అవకాశం ఉంటుంది. ఆయుష్కారకుడు శని 5వ స్థానంలో, తాతగారు అనేటువంటి స్థానంలో వక్రించాడు. కాబట్టి అదే 5వ స్థానాధిపతి అష్టమంలో ఆయుష్ స్థానంలో ఉన్నాడు. కాబట్టి తాతలు తత్సంబంధమైనటువంటి బంధుకారకత్వం ఉన్న వాళ్ళకు అరిష్టము, అనారోగ్యము, వాళ్ళ వయసురీత్యా చనిపోవడానికి అటువంటి వాటికి అవకాశాలు ఉంటాయి. శుభ అశుభ ఫలితాలు మనం అనుకున్నాం. సో శుభ ఫలితాల విషయానికి వచ్చేసరికి విశేషంగా ఏం జరగబోతుంది అంటారు? శుభ ఫలితాలకు వచ్చేకాడికి వీళ్ళకి ఫస్ట్ ధీమా పెరుగుతుంది. ఏదన్నా చేసేస్తాం, నా వల్ల అన్నీ అవుతాయి, నేను అన్నీ చేస్తాను, నాకు తెలియదు లేదు. ఎందుకంటే రవి లాభంలోకి వస్తున్నాడు. రవి లాభంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ గ్రహము, రాజుకు ధీమా ఎక్కువ కదా, ఇప్పుడు కూడా హుందాగానే ఉంటాడు. రవి ఈ గ్రహానికి, ఈ రాశికి దశమాధిపతి ప్లస్ శుభగ్రహం. వృశ్చిక రాశికి రవి దశమ కేంద్రాధిపతి. కాబట్టి వీళ్ళకు సహజంగానే వీళ్ళపైన వీళ్ళకి నమ్మకం ఎక్కువ, ధీమా ఎక్కువ, మాట తీరంతా కూడా భయపడకుండా ఉంటుంది. ఇలా ఉంటుంది వీళ్ళకు స్వభావం. కాబట్టి ఆ ధీమా ఎక్కువ ఉంది. ఆ ధీమాకు తినంటే ఫలితాలు వస్తాయి. రవిగ్రహము 11వ స్థానం అంటే లాభస్థానము. అంటే అన్ని విషయాల్లో లాభాలని అర్థం. అక్కడికి ఆయన ఓపెన్ ప్లానెట్. రవి గ్రహం తెలియని వాళ్ళు లేరు. కాబట్టి ఆయన వస్తున్నాడు కాబట్టి ఫోకస్ అవుతారు. ఇంకా అశుభస్థానం మనం చెడు ఫలితాలు మనం చెప్పుకున్నాం. ఇంకా భాగ్యంలోకి బుధ శుక్రులు వస్తున్నారు. బుధుడు శుక్రుడు అన్నప్పుడు, శుక్రుడు అంటే భార్య, బుధుడు అంటే వీళ్ళకు మేనమామ వస్తాడు, మేనత్త వస్తుంది, వాళ్ళ ద్వారా బెనిఫిట్. బుధుడు అంటే డాక్యుమెంట్స్ వీళ్ళకి ఏదైనా పెండింగ్ ఉన్నా, కరెక్షన్స్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా అవన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. భార్య ఏదైనా ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ రావచ్చు, లేదా ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావచ్చు. ఎందుకంటే వృత్తి కర్మస్థానాలకు వస్తాను కాబట్టి. భార్య తరపు కుటుంబాలకు సంబంధించిన వివాహాలు, శుభకార్యాలకంతా శుక్రుడు నన్ను అడిగితే ఏం చెప్తానంటే, గురువు కన్నా శుభకార్యాలకు శుక్రుడిని నేను ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటాం, మాకు ఎక్కువ ప్రూవ్ అయింది. ఆయన కర్మస్థానాలకు వచ్చాడు కాబట్టి భార్య తరపు బంధువులకు ఇళ్లలో శుభకార్యాలు జరగడము, దానికి వీళ్ళ సహకారము, వీళ్ళ సపోర్ట్తో తీసుకోవడము లాంటివి అంతా జరుగుతాయి. బంధువుల్లో గుర్తింపు అని అర్థం. ఇక్కడ వీళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. బంధువుల గుర్తింపు, సహాయ సహకారాలు వీళ్ళకి లేకపోయినా ఇంకొకరు చేస్తారనమాట. వీళ్ళు సమాజంలో పేరు, మర్యాద, గుర్తింపు, వీటి పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిష్ట అనే గ్రహమే పేరు ప్రతిష్టలు, పొగడ్తలు, పదవులు, ఎప్పుడు పేరు ప్రతిష్టల కోసమే పాకులాడే గ్రహం రవిగ్రహం లాభంలోకి ఉంది. ఆటోమేటిక్గా వీళ్ళకు వస్తాయి. వీళ్ళ పనులు కాకపోయినా వీళ్ళు ఇంకొకరికి బాగా ఉపయోగపడతారు. ఇప్పుడు నా పని నేను కూడా కావడం లేదు, ఇంకొకరికి నేను ఎంతమందిగా చేస్తున్నాను అంటుంటారు. అదంతా ఇట్లాంటి గ్రహస్థితి ఉన్న వాళ్ళే అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు ఒకంత విచారమైన
మరెన్నో విధాలుగా బెనిఫిట్ ఉంది. వీళ్ళు పరిహారాలు చేసుకోగలిగితే చంద్రగ్రహణ ప్రభావం కూడా పనిచేయదు. ఇక కొన్ని భూములు వివాదాల్లో ఉంటాయి, అలాగే పూర్వీకుల ఆస్తులు రాకుండా ఆగిపోయి ఉంటాయి. సో ముందుకెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. పూర్వీకుల ఆస్తి అనేది దానికి సొల్యూషన్ దొరుకుతుంది. పూర్వీకుల ఆస్తి ఎందుకంటే భాగ్యంలోకి బుధ శుక్రులు రావడము, భాగ్యంలో ఉన్న బుధ శుక్రులు దశమంలోకి రావడము, దశమాధిపతి లాభంలోకి రావడము, ఇవన్నీ కొంచెం సానుకూలంగానే ఉన్నాయి. వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు ప్రయత్నిస్తే అటువంటి ఒక దారికి వస్తాయి. కొంత టైం పడుతుంది. అటైతే ఈ 4వ ఇంట్లో చంద్ర రాహువుల యొక్క స్థితి అంత మంచిది కాదు. తల్లికి కూడా అనారోగ్యం చేయడము, తల్లికి అరెస్ట్, మాతృ సంబంధికులకు స్థాయిలో ఉన్న వాళ్ళకు అనారోగ్యము, అరిష్టము అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఈ చంద్రగ్రహణము పితృ అరిష్టం అని చెప్పచ్చు. కానీ రవిగ్రహం కంఫర్ట్లో ఉంది కాబట్టి తండ్రి కన్నా తల్లి వర్గీయులకు కొంచెం ఇబ్బంది అని చెప్పచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు సహజంగానే మొండి వాళ్ళు, పట్టుదల ఎక్కువ, సొంత నిర్ణయాల్లో నష్టపోతూ ఉంటారు. వీళ్ళ నిర్ణయమే వీళ్ళకి శత్రువుగా మారుతూ ఉంటుంది. అది మనం ఇంతకుముందు అన్నాక వీడియోలో చెప్పుకున్నాము. కాబట్టి ఇప్పుడు వీళ్ళు సహజంగానే సలహాదారుని పెట్టుకుంటే వీళ్ళకి కొంచెం సక్సెస్ ఇంకొకరికి ఉండదు. సలహాదారు అంటే కామెడీగానే ఎవరికొకరికి భార్యకో ఎవరికి చెప్పి ఇలా చేద్దాం అని చెప్పి డెసిషన్ మళ్ళీ ఫైనల్ వీళ్ళే చేసుకోవచ్చు. ఒక మాట అవతల చెవులు వేసి సరే ఇలా చేద్దాం, ఎలా చేద్దాం అని చెప్పి ఇలా చేద్దాం వల్ల వీళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళు ఏదైనా చెప్పినా నిర్ణయం మారదు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు నష్టపోతూ ఉంటారు. దాన్ని చెప్తే కూడా నేను చాలా మందికి నవ్వుతూ ఉంటారు. నిజమేనండి, మేము డెసిషన్లు అలా తీసుకుంటాం, వేగంగా తీసుకునేస్తారు, ఫాస్ట్గా తీసుకుంటారు, డైర్గా తీసుకుంటారు. కానీ ఒక్కొక్కసారి వీళ్ళకి కొట్టిందంటే జాక్పాట్లాగా తగులుతుంది. వీళ్ళ డెసిషన్కి రిజల్ట్ అలా వస్తుంది. అన్నిసార్లు అలా ఉంటుంది అనుకునేసి వీళ్ళు కొంచెం నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో రవి లాభంలోకి రావడం మంచిది, బుధ శుక్రులు 9-10 స్థానాలు రావడం మంచిది. అట్ ది సేమ్ టైం 4వ ఇంట్లో గ్రహణము అది న్యూట్రల్ లెవెల్. పంచమము అనేది అష్టమంలో గురువు ఉండడం అనేది రిజల్ట్ లేదు. కాబట్టి శుభాశుభ మిశ్రమంగా ఉంది. వీళ్ళు ఈ గ్రహణానికి జపతప దాన హోమాల లక్ష్య ఏదో ఉంటాయి కొన్ని. ఇవన్నీ సహజంగా ఏదైతే ప్రతి గ్రహణానికి అందరికీ చూసి అలవాటే. ఏమి దానం చేసుకోవచ్చు, శక్తి మేర జపం ఏం చేసుకోవచ్చు, పట్టుడు విడుపుడు స్నానాలు ఎలా చేసుకోవాలి, ఇవంతా కూడా కొత్త విషయాలేం కాదు. యథావిధిగా వీళ్ళు చేసుకోవడం మంచిది. అంటే ఇప్పుడు మాతృ సంబంధికులు కన్నప్పుడు మేనమామలకు అంటే మా అమ్మకు తమ్ముళ్ళు అన్నలకు, ఆ తల్లికి అక్క చెల్లెళ్ళు, పెద్దమ్మ పిన్నమ్మలకు, వాళ్ళ కుటుంబాలకు, తాత అన్నను తల్లి తరపు తండ్రి కానీ తండ్రి తరపు తండ్రి కానీ 5వ స్థానంలో శని వక్రం వెనక్కి వస్తున్నాడు. ఈ విధంగా అరెస్టులను సూచిస్తున్నాయి. శని కూడా ఏం చేస్తున్నాడు, 5లో వక్రించి వచ్చి మళ్ళీ రాహు వైపు రాణిస్తున్నాడు. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఏ పని చేసినా కూడా విజయవంతం అవ్వాలని చెప్పి మనం చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం అవ్వడానికి, అలాగే చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎదుర్కోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళకు ప్రయత్నము అంటే వృశ్చిక రాశి వాళ్ళకి 3వ స్థానము మకరము. ఈ మకరము అనేది వీళ్ళకు ప్రయత్న స్థానం. ఎవరికైనా సరే వాళ్ళు రాసించి 3వ స్థానము ప్రయత్న స్థానం. ఈ మకరంలో పూర్ణ నక్షత్రము శ్రవణం. వీళ్ళకు లాభం అంటే వీళ్ళకు కన్యారాశి లాభస్థానం. చేస్తున్న పనుల్లో లాభాలు రావాలంటే కన్యారాశిని యాక్టివేట్ చేసుకోవాలి. దాంట్లో వచ్చేక్కడికి హస్త నక్షత్రం పూర్ణ నక్షత్రం. హస్త అంటే మీకేమి గుర్తొస్తుంది, చెయ్యనే గుర్తొస్తుంది. శ్రవణం అంటే వినడం గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేయాలి, శ్రవణం అంటే మనం పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఉంటే వస్తుంది. పాటలు పాడడము, భజనలు చేయడం, చేతులతో భజనలు చేయడము అనేది చెప్పచ్చు. అదే శ్రవణము అంటే వీళ్ళ మాట ద్వారా ఎవరికైనా మాట సాయం, మాట కూడా వినిపించాల్సిందే కదా. నా తరపున మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి నువ్వు కానీ మాట్లాడకపోతే ఆ రోజు నటి బజలో నా పరువు పోయేది. నువ్వు ఒక్కడే ఈ ప్రపంచంలో నాకు వచ్చి మాట్లాడింది గట్టిగా నిలబడి అందరినీ డామినేట్ చేసి అటు మాట సహాయం వీళ్ళు చేయాలి. అదేవిధంగా పావురాలకు గింజలు వేయచ్చు. అది కమ్యూనికేషన్ బర్డ్, కమ్యూనికేషన్ చేస్తుంది. ప్రాచీన కాలంలో రాజులకు వర్తమానాలు, ప్రేమికులకు ప్రేమలేఖలు, తంతి తపాల కార్యక్రమం మొత్తం అదే చేస్తుంది. ఇప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న దేశాలు ఇప్పుడు కూడా పావురాలతో పోస్టల్ డిపార్ట్మెంట్ నడిపిస్తున్నారు కమ్యూనికేషన్. అందుకే చాలామంది సిటీస్లో గింజలు వేసే కొద్దికి వాళ్ళకి అన్ని చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరు చెప్పరు. ప్రతిరోజు వస్తారు, 1 కేజీలు 2 కేజీలు గింజలు వేసేసి పావురాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ సక్సెస్ వాళ్ళకే తెలుస్తుంది. వీళ్ళు ఆ పని చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు సొంత నిర్ణయంలో ఫెయిల్యూర్ అయిపోతుందని చెప్పాను. ఈ పరిహారం ప్రతి రాశి వాళ్ళు చేసుకోవచ్చు.
కానీ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరు చేసినా చేయకుండా చేయాలి. వీళ్ళు చేసే సొంత నిర్ణయాలు సొంత ప్రయత్నాలు నష్టపోతారు కాబట్టి అటువంటి ఏకైక రాశి కాబట్టి. కానీ హార్ట్ఫుల్గా చేస్తారు, నిజాయితీగా చేస్తారు. మళ్ళీ ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుంది వీళ్ళకు, అంతే స్థాయిలో ప్రేమ ఉంటుంది. ప్రేమానురాగాలు రెండు ఉంటాయి వీళ్ళకు. కానీ వీళ్ళ యొక్క కోపమే అవతలాలు కనిపిస్తుంది, వీళ్ళ యొక్క సహృదయం కనిపించదు. కాబట్టి ఇటువంటి పరిహారాలు చేయొచ్చు. లాభస్థానంలో హస్త నక్షత్రము వీళ్ళకు లాభ నక్షత్రం, నడ నక్షత్రములు కాబట్టి హస్త అంటే ఏమంటే చేతులు కాబట్టి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు ప్రతిరోజు వీళ్ళు చేసే కొద్దికి వీళ్ళ లాభాలు పెరుగుతాయి. ఇతరులకు మాట సహాయం చేయడం వల్ల అర్థం చెప్పాననేసి దేనికి పడితే దానికి ఇవ్వకూడదు. నిజంగా న్యాయమైనటువంటి విషయాలకు వీళ్ళు నిలబడి వీళ్ళని అడగకపోయినా వీళ్ళు ముందుకొచ్చి మాట్లాడి సహాయం చేయడం వల్ల వీళ్ళ ప్రయత్నాలు, ఇతరుల ప్రయత్నాలకు వీళ్ళు సహకరిస్తే వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఈ సమాజంలో తోడ్పాటు అంటారు, ఇతరులకు తోడ్పడడం వల్ల. అట్టనే సమాజంలో పూర్తిగా లీనమైపోసి కురుకుపోమని చెప్పడం లేదు, పరిశీలించి. ఇప్పుడు అపాత్ర దానం చేయకూడదు అంటారు, అంటే అర్హత లేని వాడికి సహాయం చేయకూడదు, దానం చేయకూడదు అంటారు. ఖచ్చితంగా దానం చేయాలనే అర్హత ఉన్న వాడికే చేయాలి. అలా అపాత్ర సహాయం, మాట సహాయం చేయకూడదు, అది చేయాల్సినటువంటి. అదేవిధంగా ఆలయాల్లో మన కరెంటు బిల్లు కట్టచ్చు. వీళ్ళు ఆలయానికి కరెంటు బిల్లు కడితే కూడా వీళ్ళకు కమ్యూనికేషన్ పెరుగుతుంది, చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇది అద్భుతమైన పరిహారం. ఈ ఆలయానికి కరెంటు బిల్లు కడితే చేసే ప్రయత్నాలు సక్సెస్ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఏదన్నా వస్తువులు ఇమ్మంటారు సాధారణ. చాలా పవర్ఫుల్. టెంపుల్కి కరెంటు బిల్లు కట్టడం లేదు, టెంపుల్లో ఏదైనా ఎలక్ట్రిక్ ప్రాబ్లం వస్తే వీళ్ళకి కానీ తెలిస్తే నేను చేయించిస్తాను, అక్కడి నుంచి కూడా ఒక వైర్ నేను వేయిస్తా, ఇక్కడ 4 లైట్లు వేసిస్తాను అనే చేయొచ్చు. టెంపుల్లో కమ్యూనికేషన్ సిస్టమ్ని రెడీ చేయడం వల్ల వీళ్ళకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేయాలి. వీళ్ళు చేసే కొద్దికి లాభాలు పెరుగుతూనే ఉంటాయి. ఇది ఈ తాత్కాలికమైన మాస ఫలితం కాదు, జీవిత ఫలితం. వృశ్చిక రాశి వాళ్ళు లైఫ్ టైం ఈ రెండు చేసుకుంటూ ఉంటే చేసే ప్రయత్నాలు బాగుంటే లాభాలు బాగుంటే మళ్ళీ జాతకం దశాభుక్తులు ఎందుకు? ఇప్పుడు మనం మాస ఫలితాలు అనేటువంటి ఒక అద్భుత అవకాశాన్ని తీసుకుని మన యొక్క చూస్తున్నటువంటి వీక్షకులకు జీవిత ఫలాన్ని చెప్పేటువంటి అదృష్టం భగవంతుడు మనకి ఇచ్చాడని మనం తృప్తిగా చెప్తున్నాం. వృశ్చిక రాశి ప్రతి రాశి వాళ్ళకి ఇది చెప్తున్నాం. దీని ఆచరణలో పెట్టి కూడా వాళ్ళకి తెలుస్తుంది. అబ్బా ఇది చేసిన 1 సంవత్సరం రోజుల్లో నాకు ఎన్ని పనులు జరిగాయి అనుకుంటారు. నా ప్రయత్నాలను సక్సెస్ అయినాయి, దానివల్ల ఇంత మిగిలిందంటారు. అదే చాలా పుణ్యం మనకు. ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.